గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్కు అనేటటువంటి ఒక వార్త. వాస్తవానికి డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్న టీజీపీఎస్సీ మరి సెలక్షన్ లిస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ. నాడు వైట్నర్ వాడినోళ్ళ లిస్టు తీస్తున్న ఆఫీసర్లు అనేటటువంటిది ఒక వార్త మనకు వచ్చింది. 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్ణయించింది. మరి బుధవారం చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షన మరి కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. మరి గ్రూప్ 2 సెక్షన్ లిస్టు రద్దుతో తలెత్తినటువంటి పరిణామాలు, మరి కోర్టు తీర్పులోని అంశాలపై మరి సుదీర్ఘంగా చర్చించారు. మరి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే డివిజన్ బెంచీలో అప్పీలు చేయాలని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. కాగా మరి ఈ అంశం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వచ్చిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేసినట్లు కమిషన్ మరి ఆల్రెడీ అధికారులు చెప్తున్నారు. మరోపక్క హైకోర్టు కూడా తన జడ్జిమెంటులో పలుమార్లు టెక్నికల్ కమిటీ సిఫారసులను అప్పటి ప్రభుత్వం మరి కమిషన్ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక అప్పుడున్న గంటా చక్రపాణి గంటా చక్రపాణి మామూలుడు కాదు కదా. ఆ గంటా చక్రపాణి ఆధ్వర్యంలోనే కదా జరిగిందంతా కూడా. పిల్లల్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మీ డాట్ అంతా నా దగ్గర ఉంది, ఖబర్దార్ మీరు ఏమన్నా అంటే ఖచ్చితంగా మీకు మీ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పి భవిష్యత్తు లేకుండా చేసారు. వాస్తవానికి ఆ పిల్లల భవిష్యత్తు లేకుండా చేసిన దుర్మార్గులు వీళ్ళంతా.